రీయింబర్స్మెంట్ బకాయిలపై మళ్లీ లొల్లి మొదలైంది. వృత్తి విద్యా సంస్థల యాజమాన్యాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. సర్కార్పై సమరానికి సై అంటున్నారు విద్యా సంస్థల నిర్వాహకులు. ప్రభుత్వం విడుదల చేస్తాను అని చెబుతున్న నిధులు ఎన్ని? ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నది ఎంత? తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో 1000కి పైగా వృత్తి విద్యా కాలేజీలున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, లా కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు అందించే కళాశాలలు అన్ని కలిపి తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 4 ఏళ్లుగా పేరుకుపోయిన ఫీజుల బకాయిలను చెల్లించాలని ప్రైవేటు ఉన్నత విద్య, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఆయా ఉన్నత విద్యా సంస్థలకు 8,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని సమాఖ్య ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలను మంజూరు చేయించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, తమ కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి ప్రైవేటు ఉన్నత విద్య, వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలకు మధ్య మొదలైన పంచాయతీ చాలా కాలంగా తెగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఇప్పటికే చర్చలు జరిగాయి. కేవలం 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వ సలహాదారు చెప్పడంతో మొత్తం బకాయిలు క్లియర్ చేయాల్సిందేనని సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ ఆందోళనని ఉధృతం చేయడానికి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి ప్రైవేటు యాజమాన్యాలు. ఈ నెల 22న మరోసారి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని సమాఖ్య ప్రతినిధులు నిర్ణయించారు. ఈ నెల 23న యాజమాన్యాల సమాఖ్య భేటీ కానుంది. 25న విద్యార్థి సంఘాలతో సమావేశమై ఉద్యమానికి మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. 26న మరోసారి విద్యా సంస్థల యాజమాన్యాల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవాలని నిర్ణయించారు. నవంబర్ 3 నుంచి ప్రైవేటు వృత్తి విద్య, ఉన్నత విద్యా సంస్థల బంద్ పాటించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ ద్వారా ప్రభుత్వానికి ఇంచుమించు 3,000 కోట్ల రూపాయల రాబడి వస్తుందని అంచనా. ఈ సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వసూలు చేసుకోవాలని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ దిగి వస్తుందా? ఫీజుల లొల్లికి పులి స్టాప్ పడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.